గణపరచినావు నా ప్రేమ నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా 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 నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు వాగదయ్యా గమ్యమే లేని ఓ పాఠశాలిని నీతో ఉంటావు భయము లేదన్నావు గమ్యమే లేని ఓ పాఠశాలిని నీతో ఉన్నావు భయము లేదన్నావు నా శక్తి చేతకాదు నీ ఆత్మద్వారానే నా శక్తి చేతకాదు నీ ఆత్మద్వారానే నెరవేర్చి వారసుని చేశావు నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు వాగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు వాగవయ్యా మేలు యోచించగా నిన్ను కీర్తించగా యేసయ్యా 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 నిన్ను కీర్తించగా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అవుతుంది, మీరే నన్ను ప్రేమించారు, మీరే నన్ను రక్షించారయ్యా. అయ్యా నా శక్తి చేత కాదయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము నా ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అయ్యా కృప తలంచగా నువ్వు చేసిన మేలు యోచించగా నా ఘనమును ఆపునయ్యా, నీ నామాన్ని స్తుతిస్తానయ్యా. అయ్యా నీ నామాన్ని గణపరుస్తాను. మారా వంటి నా జీవితాన్ని, చేరిన నా జీవితాన్ని, అయ్యా చేరిన నా జీవితాన్ని, అయ్యా పాపములాంటి నా జీవితాన్ని తెలవా, మధురమైన నా జీవితాన్ని మధురంగా మీరు మార్చారు, ఘనమైన వ్యక్తిగా మార్చారయ్యా. అయ్యా ఏమిచ్చి నేను నమ్ము తీర్చదయ్యా. అయ్యా నీ ప్రేమ చేతిని నీవు నన్ను ప్రేమించారయ్యా. రక్తాన్ని చిందించావు నా కొరికే, రక్తాన్ని చిందించావు నా కొరికేనయ్యా. అయ్యా నన్ను రక్షించడానికి, నన్ను బాగు చేయడానికి, అయ్యా గమ్యమైన మాటసారిగా తిరుగుతున్న నన్ను తనవా, అయ్యో గమ్యము గురి అయిన నన్ను, అయ్యా గమ్యాన్ని చేర్చాలని, అయ్యా నీతో నేను ఉన్నానని, అయ్యా భయం లేదన్నావయ్యా, నీతో నేనున్నానని చెప్పావయ్యా. అయ్యా భయం లేకుండా ఉండమని చెప్పారయ్యా. అయ్యా నా శక్తి చేత కాదయ్యా, నీ ఆత్మ గౌరవంగా నడిపిస్తారు, నీ ఆత్మతో నడిపిస్తారయ్యా. నీ ఆత్మ చేతనే వాగ్దానాన్ని నెరవేర్చిన వాడు నేనయ్యా. వాగ్దానం కొరకు వారసునిగా వారసులుగా చేసిన వాడనే ఆయన నీతో ఉండగా, ఆయన నీతో సహవాసం చేస్తుండగా దేనికి నువ్వు భయపడక్కలేదు. మారాలాంటి మన జీవితాన్ని, చేరైన మన జీవితాన్ని, ఇదిగో కీడు లాంటి పరిస్థితిని, శాంతమైన మన జీవితాన్ని మధురంగా మార్చిన దేవుడు, ఆశీర్వదకరంగా మార్చిన దేవుడు, దేవుడికరంగా మార్చిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన నీతో ఉండగా నీ ప్రతి బాష్ప బిందును ఆయనతో ఉంచేవాడు. ఆయన అదిగో నీ కన్నింటిని మార్చిన వాడు, సంతోషంగా మార్చిన వాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన నీతో ఉండి నడిపించబోతున్నాడు, ఆయన నీతో ఉండి సహాయం చేయబోతున్నాడు. నీ ప్రతి బాష్ప బిందుని తుడిచే దేవుడు ఆయన. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన వైపే మనం చూస్తూ యేసయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా, అయ్యా నీ కృపను ఎంత లక్ష్యంగా తండ్రివా, అయ్యా నువ్వు చేసిన మేలు యోచించగా
అయ్యా నా గలముని నాపనయ్యా. అయ్యా నువ్వు చేస్తున్న మేలును బట్టి, చేయబోతున్న మేలును బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుత్థాన కొడుకులో ఇంతవరకు మీరు నడిపించిన విధానం అని స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య భాగంలో వెళ్ళబోతుండగా నీ వాక్యం చేత మీరు నాతోనూ కూడిన ప్రజలతో మీరు మాట్లాడండి. వాక్యం మీది, ప్రజలు మీ వారే ఉండగా వినగల చెవి, గ్రహించగల మనస్సును ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ సన్నిధి తోడుగుంచి నడిపించి ముందుకు నడిపించమని, నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందర్భం కూర్చోండి. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ఆరాధనలో కూడి ఉన్న దేవుని బిడ్డైన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం దినం నుండి ఈ 2వ ఆదివారం, చివరి ఆదివారం వరకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశంలో ఉప్పు యొక్క లక్షణం ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. ఉప్పు అనే లక్షణం, ఉప్పులో బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఉప్పు అనగా మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, మనం కూరలో వేసుకునే ఉప్పుని మనం చూస్తూ ఉంటాం. కూరలో కనుక కొంచెం ఉప్పు తక్కువైనా అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదే రీతిగా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఉప్పు ఎందుకు ఎక్కువ వేస్తామని, ఉప్పు తక్కువైనా ఉప్పు ఎక్కువైనా తంటే. కానీ ఉప్పు లేకపోయినా తింటారు, కానీ ఉప్పు ఎక్కువైతే తినలేని పరిస్థితి. ఈరోజు ఆ ఉప్పు గురించి మనం కొన్ని మాటలు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే మాటలు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో, ఈ కొండ మీద ప్రసంగంలో ఈ ఉప్పు గురించి చెప్తున్నారు. ఏమనంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు కలర్ ఏంటండి? కలర్ ఎలా ఉంటది? తెల్లగా ఉంటది. ఉప్పు కలరు తెల్లగా ఉంటది. అంటే దేవుడు మన లోకానికి ఎలా ఉండాలంటున్నాడంటే, అందరికీ తెల్లగా మనం కనిపించాలని అనుకుంటున్నాడు, అంటే పరిశుద్ధులుగా. ఇంకోటి ఎలా ఉండాలి అంటున్నాడంటే, అనేక మనలో సారము కలిగిన ఉప్పుగా ఉండాలంట. మూడోది రుచికరంగా మార్చబడాలి. 1 తెల్లగా, 2 సారము కలిగి, 3 రుచికరంగా. అంటే దేవుడు ఉప్పుతో పోల్చడానికి కారణం 3 విషయాలు. పరిశుద్ధంగా ఉండాలి, సారం కలిగిన వారంగా ఉండాలి, రుచికరంగా మనం ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలంటే, మనం చూసిన వారందరూ క్రీస్తును చూసినట్టుగా ఉండాలి. అదే రీతిగా మన మాటలు విన్న వారందరూ ఎలా ఉండాలంటే, అనేక సారము, దేవుని యొక్క స్వరాన్ని వెదజల్లే వారంగా మనం ఉండాలి. అదే రీతిగా మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఉప్పు, కొలసి రాసిన ప్రతి పౌలు అంటాడు, ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా అంటే రుచికరంగా ఉండాలి. ఈరోజు ఉప్పు ఎలా ఉండాలి? సారము కలిగినదిగా ఉండాలి. సారం లేని ఉప్పు అంటే ఏమైంది? అది బయట పడవేయబడి మనుషుల చేత, ఉప్పే కానీ ఉప్పులు ఏం లేదంట, సారం లేదు. ఉప్పే కానీ తెల్లగా ఉంది, కానీ దానిలో ఏం లేదంట, సారం లేదు. సారం లేని ఉప్పుగా మనం ఉండకూడదు. ఉప్పుగా కనిపిస్తాం, పైకి చాలా ఉప్పులు ఉంటాయి. మనం వంట ఉన్నప్పుడు ఎంత ఉప్పు వేసినా ఏమవుదో, వంట ఎంత ఉప్పు వేసినా తినేసరికి సప్పగా ఉంటది. మళ్ళీ ఉప్పు వేసినా
3 సార్లు 4 సార్లు వేసినా అసలు ఉప్పులో దాని ఏం లేదంటే సారం లేదు. ఉప్పు తెల్లగా కనిపిస్తుంది, ఉప్పు మాత్రం తెల్లగా నిగనిగలాడుతుంది, కానీ దానిలో ఏం లేదంట, సారం లేదు. అందుకని ఏమంట, సారం లేని ఉప్పు ఎక్కడ ఉంటుందంట, అది బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది, మనుషుల చేత నిందించబడుతుంది, మనుషుల చేత అవమానపరచబడుతుంది. కారణం ఒకటే, అది ఉప్పే, అది క్రైస్తవుడే, అది విశ్వాసే కావచ్చు, కానీ అది క్రైస్తవుడిని పేరు పెట్టుకుంది, కానీ క్రైస్తవుడికి ఉండవలసిన సారం అనే విశ్వాసం అనేది లేదు. క్రైస్తవుడికి ఉండవలసిన సారవంతమైన అనుభవం లేదు. కాబట్టి మనుషుల చేత నిందించబడుతుంది, మనుషుల చేత అవమానపరచబడుతుంది, మనుషుల చేత త్రోసివేయబడుతుంది. దానిలో ఏమి లేదంటే సారము లేదు, దానిలో ఆలోచన లేదు. ఉప్పులో, ఆ ఉప్పులో సారం లేదు కాబట్టి మనుషులు చెప్పిన మాటలు వింటా ఉంటుంది, మనుషుల చేత మనుషులు ఎటు నడిపిస్తారు నడుస్తూ ఉంటుంది. మనుషుల చేత మనుషులు ఏం చేస్తారంటే, వారు ఎక్కడ బురద ఉంటే ఉప్పుని వేస్తున్నారు. ఉప్పు ఏం చేస్తారంటే మనుషుల చేత త్రొక్కబడుతుంది. అంటే త్రొక్కబడుతుందంటే మనుషుల మాటకు లోబడి ఉండిపోవడం. ఆలోచన లేదు ఈ యొక్క ఉప్పుకి, సారం లేని ఉప్పుకి ఆలోచన లేదు, ఆ తల ఉద్దేశాలు లేవు. ఎవరో చెప్పిన మాటలు, ఎవరో వచ్చిన ఆలోచనలు ఏమనంటే ఈ సారం లేదు, మనుషులు నడిపిస్తుంటారు ఈ ఉప్పుని. అందుకని ఏమవుతుందంట, మనుషుల చేత త్రొక్కబడుతున్న ఉప్పు, మనుషుల చేత త్రోసివేయబడిన ఉప్పు, మనుషుల చేత త్రొక్కబడిన ఉప్పు, మనుషుల చేత త్రోసివేయబడి మనుషుల చేత అవమానపరచబడి పలుమార్లు అవమానపరచబడే ఉప్పు ఇది. ఎవరు అవమానపరచబడక్కర్లేదు, వారంతా వాడే అవమానపరచబడతారు, వారంతా వారే దిగజార్చబడే స్థితిలోకి వెళ్ళిపోతారు. కారణం తెలుసా, సారము లేని ఉప్పు ఇది. ఈరోజు క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన ఏంటంటే తెలుసా, సారము కలిగిన ఉప్పుగా మనం మార్చబడాలి. సారం లేని ఉప్పు అయితే మనుషుల చేత త్రొక్కబడింది, సారము కలిగిన ఉప్పు అయితే ఇంట్లో పోపుల డబ్బాలో ఉంటుంది, వంటగదిలో ఉంటుంది డబ్బాలో. అది సారం లేని ఉప్పు బయట ఏం చేస్తంటే మనుషుల చేత త్రొక్కబడుతూ ఉంటుంది. ఆ ఉప్పు కోసం, ఉప్పు తయారవడం కోసం కొన్ని రోజులు ఎదురు చూస్తూ ఉంటాడు ఆ ఉప్పును పండించే వ్యక్తి. కానీ ఆ పంటకు వచ్చిన తర్వాత ఏది సారమైన ఉప్పు, ఏది నిస్సారమైన ఉప్పు, దాన్ని డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసిన తర్వాత ఏమైందో తెలుసా, సారమైన ఉప్పేమో కొట్లలో ఇంట్లో చేర్చబడింది, సారం లేని ఉప్పేమో అక్కడే మనుషుల చేత త్రొక్కబడింది, మనుషుల చేత అవమానపరచబడింది, మనుషుల చేత అనేక మార్పులు అనిపించుకుంటేనే ఉంటుంది తన జీవితం అంతా. ఇప్పుడు మన క్రైస్తవులుగా మనం ఎలాంటి ఉప్పుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా, సారము కలిగిన ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సారం అనే ఉప్పుగా నువ్వు ఉంటే గనక అనేక ప్రజలు మంచిగా వంట ఉండారు, వంటోడు ఎంత బాగా వంట వండినా దాని కూరలో సరిపడా ఉప్పు వేయకపోతే గనక, ఉప్పు తక్కువ వేసినా తిడతారు, ఉప్పు ఎక్కువ వేసినా తిడతారు. అంటే ఎలా వేయాలి, దా కూరకు సరిపడా ఉప్పు వేస్తేనే ఆ వంట మేస్తుని మెచ్చుకుంటారు. ఎంత బాగా అప్పుడంటే బాగా ఉండడని అప్పుడు దాన్ని మెచ్చుకున్నా ప్రజెంట్ ఇప్పుడు వండే వంటనే మెచ్చుకుంటారు. ప్రజెంట్ ఉప్పు ఎలా వంట ఉండేవో, ఒకప్పుడు అంటే ఇలా అండి, ఒకప్పుడు బాగా ఉండడండి, పలానా ఫంక్షన్ కండి బాగా ఉండడం, మటన్ అయితే బాగా ఉండడండి, ఎంత రుచికరంగా ఉంది, అసలు బొక్కలో ఉన్న ముడుసును కూడా లాక్కుని తిన్నామండి, దాని కూడా లాక్కుని తిన్నా, ఎంత బాగా ఉండడండి, బాగా ఉడికిందండి, ఆ బొక్కలో ఉన్న లోపల మూలుగు కూడా బాగా ఉడికిందండి, దానికి కూడా రుచి వచ్చిందని చెప్తుంటారు. కానీ ప్రజెంట్కి వచ్చేసరికి ఆ ఉప్పు సరిగ్గా సరిగ్గా వేయిపోయేసరికి ఆ ఉప్పు తక్కువైందో ఉప్పు ఎక్కువైనా సరే అందరూ తిడుతూ ఉంటారు, ఎవరో వంట ఉండిందని. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, మనం వండిన వంటకు రుచికరమైన ఉప్పును ఏం చేయాలంటే సరిపడా పాలన మనం వేస్తే కనుక అందరూ మెచ్చుకునే ఉప్పుగా మనం. అందుకని అన్నాడు, క్రైస్తవుల వారు దేవుని దృష్టిలో విలువైన వారుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవుల వారు ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో విలువైన వారుగా ఉండాలి, విలువ లేనిదిగా ఉండకూడదు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం నెరవేర్చబడే వారుగా మనం కనిపించాలి. ఈరోజు
క్రైస్తవుడు ఎలా ఉండాలి? దేవుని దృష్టికి విలువైన వారిగా ఉండాలి. అదే రీతిగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడే వారిగాను, క్రైస్తవులైన మనము ప్రాముఖ్యత లేని వారిగా ఉండకూడదు, ప్రాముఖ్యత కలిగిన వారిగా ఉండాలి. మనం లోకములకు ఉపయోగం గ్రహించాలి. ఈరోజు మన లోకానికి ఉప్పై మనం గ్రహించి అలాగూ మనం జీవించాలి. అలాగూ లోకానికి మనం ఉప్పై ఉన్నాము, ప్రాముఖ్యమైన వారము, విలువైన వారము, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారమని ఆ జీవితాన్ని జీవించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని ఎలా ఉండాలంట? ఒకటి, దేవుని దృష్టికి విలువైన వారుగాను, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారిగాను, అదే రీతిగా లోకానికి ప్రాముఖ్యమైన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే లోకానికి మనం ఉప్పుగా మనం ఉన్నాం. ఇది ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటి మాట మనం చూస్తే కనుక నిర్గమాకాండము 30వ అధ్యాయము 35వ వచనం ఉప్పు యొక్క లక్ష్యాన్ని మనం చూస్తే కనుక నిర్గమాకాండం 30వ అధ్యాయం 35వ వచనం. వాటితో ధూపద్రవ్యములు చేయవలెను, సుగంధ ద్రవ్యమేళకుని అని చొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైనా సుగంధ ధూప భారం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఉప్పుడు దేనికి ఉపయోగిస్తున్నాడంటే ధూప ద్రవ్యం వేయడానికి, ధూపం వేయడానికి ఏం చేస్తాడంటే ఇది సుగంధ ద్రవ్యాలతో పాటు ఉప్పును కూడా చేర్చారు. పరిశుద్ధపరచడానికి, ప్రతి పాపిని పరిశుద్ధపరచడానికి ఏం చేస్తాడంటే ధూప వేదికలో అక్కడ అంటున్నమాట అదే ధూప ద్రవ్యం చేయవలను. అది ఎలా ఉండాలి? సుగంధ ద్రవ్యం వేలకుల చొప్పున కలపబడి ఉప్పు గలదిగా మార్చబడాలంట. ఎలా మార్చబడాలంట? ఉప్పు ఎలా ఉందంటే పరిశుద్ధమైనదిగా ఉంది. అంటే ఎలా ఉండాలంట? మనం పరిశుద్ధమైన వారిగా పరచబడాలి. ఈరోజు మనం చేసే ప్రతి ప్రార్థన, ధూపం దేంతో పోల్చాడు? ప్రార్థనతో పోల్చాడు. ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ప్రార్థనగా కలపబడినట్టుగా ఉండాలి, ఉప్పు గలదిగా మార్చబడాలి అంటున్నాడు. మన ధూపం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ప్రార్థన. అందుకని ప్రకటన గ్రంథం మనం చూస్తే కనుక ఒక పాత్రలో అంట పరిశుద్ధ ప్రార్థనలు కలిసి ఉన్నాయి అంట. ఒక పాత్రలో ఇదేంటి పాత్ర ఏంటి అని అడిగితే అక్కడ అంటున్నాడు ఇది పరిశుద్ధుల ప్రార్థన. ఎన్నో ప్రకటన గ్రంథంలో ఒక పాత్రను తీసుకొచ్చినప్పుడు వాడు యోహాను అడుగుతాడు, అయ్యా ఏంటిది అని అడిగితే కనుక ఆ పాత్ర, అయ్యా ఈ పాత్ర పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో నింపబడిన పాత్ర అని యోహానుకు దేవుడు సెలవిస్తున్నమాట. అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన ఉప్పులాగా కనిపించాలి. మనం చేసే ధూప ప్రార్థన, మన ప్రార్థన ఎలా ఉండాలంట చెప్పండి? పరిశుద్ధమైన ప్రార్థన, పరిశుద్ధపరచడానికి పరిశుద్ధమైన ప్రార్థన చేసేవారిగా మనం మార్చబడాలి. మన ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడాలంటే, మన ప్రార్థన నెరవేర్చబడాలంటే ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగిన ప్రార్థన మనం చేయాలి, పవిత్రత కలిగిన ప్రార్థనగా మనం చేయాలి. ఉప్పు కలిగినదిగా దగదగ మెరుగు లాంటి ఉప్పులాగా మనము మార్చబడాలి. అందుకనే కోరుతున్నాడు అదే. ఈరోజు మనం ప్రార్థన ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రార్థనగా ఉండాలి. ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నాం? దేవుని దగ్గర మనం పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేస్తే కనుక ఆయన నీ కోరికను తీర్చడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధ కలిగి ఉన్న చేసే చిన్న ప్రార్థనే కావచ్చు, దేవుడు ఖచ్చితంగా దాన్ని తీర్చడం ప్రారంభిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు ఉన్నాడు. ఆ మంచం మీద రోగంతో ఉంటే యెషయా వచ్చి అంటాడు, ఓ హిజ్కియా, ఇదిగో నీటిని చక్కబట్టుకో, నీటిని చక్కబరుచుకో అని చెప్పగానే వెళ్ళిపోయాడు. హిజ్కియా గోడ వైపు తిరిగి ఒక ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీ సన్నిధానంలో అని ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి యెషయాతో చెప్పాడు, గుమ్మం దాటకు మునిపే ఇదిగో యెషయాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తానని చెప్పు. అతని యొక్క ప్రార్థన చిన్న ప్రార్థనే ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధమైన ప్రార్థనగా మార్చబడింది. అంటే ఉప్పు ఎలాగా తెల్లగా ఉందో ఆ రీతిగా తన ప్రార్థన అలా ఉంది. అంటే గంటల తరబడి ప్రార్థన కన్నా పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి చేసే ప్రార్థన అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అది చాలా విలువైనది. అంటే దేవుని దృష్టికి విలువైనదిగా మార్చబడింది. ఆ ప్రార్థన బట్టి హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది.
ఈరోజు మనం చేసే చిన్న ప్రార్థనే, మన పరిశుద్ధ కలిగి మనం చేసే చిన్న ప్రార్థనే రాజ్యాలను దేవుడు కదిలిస్తాడు, ప్రాంతాలను దేవుడు కదిలిస్తాడు, మనుషుల హృదయాలను దేవుడు కదిలిస్తాడు. అందుకని మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధ కలిగిన ప్రార్థన మనము చెయ్యాలి. ఇంకో మాటను చెప్తే, ఇంకో వ్యక్తిని చూస్తే కనుక ఎబ్బేజు ప్రార్థన చేశాడంటే ఏమని? ఇజ్రాయేల్ దేవుడి గురించి ప్రార్థన చేశాడు. అయ్యా, నా సరిహద్దులు విశాలపరచు, కీడు రాకుండా నన్ను తప్పించు అని చిన్న ప్రార్థన చేశాడంట. దేవుడు అతడు చేసిన మొరను ఆలకించి అతడు ఏమైతే మొరపెట్టాడో అవన్నీ అతనికి అనుగ్రహించాడంట. ఎబ్బేజు అనగా వేదనతో నేను కన్నాను కాబట్టి ఆ కొడుకు తల్లి అంట పుట్టుకతో నేను చెప్పెట్టిందంట ఎబ్బేజు అనగా వేదనతో ఇతని కన్నాను కాబట్టి ఇతనికి ఏం పేరు పెట్టాలంట? ఎబ్బేజు అని పేరు పెట్టము. చూడండి, దినవృత్తాంతం మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడయ్యాను, వేదన పడి కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాన్ని తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవి చేసిన దానిని అతను దయచేసెను. దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9, 10, 11, 10 వచనాలు మనం చూస్తే కనుక ఇక్కడ ఎబ్బేజు చెప్తున్న మాట. ఎబ్బేజుని ఎలా కందంట తల్లి? వ్యాధంతో ఇతని కంటిని కాబట్టి ఇతనికి ఏం పేరు పెట్టమందంటే ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అని పెట్టింది. ఇతడు ఏ పని చేసినా వేదనే. ఇప్పుడు ఇతడు తన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేస్తాడు. ఏమని అంటే ఇశ్రాయేలు దేవుని గురించి ఇలా ప్రార్థన చేస్తాడు. నీవు నన్ను నిశ్చయంగా ఆస్వాదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదేసేసి నాకు కీడు రాకుండా దానిలో నిన్ను తప్పించుమని ప్రార్థన చేయగానే అతడు ఏమైతే మనవి చేశాడో అవన్నీ దేవుడు ఎబ్బేజుకి ఇచ్చాడంట. ఇది ఎంతసేపు ప్రార్థన? ఒక నిమిషానికి 1 నిమిషం 1/2 నిమిషం ప్రార్థన ఉండవచ్చు. ఇన్ని సెకండ్ల ప్రార్థనలో దేవుడు ఆలకించి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత కలిగి ప్రార్థన చేశాడు. ఉప్పులాగా అక్కడ మనం చదువుకున్న నిర్మాకాలం చదువుకున్నాం. అదే మన ధూపద్రవ్యం ఎలా ఉంటే ఉప్పులాగా ఉండాలి అంటే పరిశుద్ధ కలిగి మనం ప్రార్థన చేస్తే గనక లోకానికి మన దేవుని దృష్టికి విలువైన వారుగా ఉండి మన జీవితానికి దేవుడు విలువను తీసుకొస్తాడు. ఈరోజు విలువ లేని మన జీవితానికి విలువ రావాలి అని అనుకుంటే గనక నీకు నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఈరోజు పరిశుద్ధ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దృష్టికి నువ్వు విలువగా ఉంటావు, విలువైన దానిగా నువ్వు ఉంటావు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని ఘనమైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఎబ్బేజు అలాగే చేశాడు. ఎబ్బేజు తన బంధువులందరికంటే తన స్నేహితులు అందరికంటే ఇతడు ఎలాగంటే ఘనము పొందుకునేవాడిగా ఉన్నాడంట ఎబ్బేజు. ఆ 9వ వచనం మొట్టమొదటి మాట అదే. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడు ఆయన. ఎలాగయ్యాడు? తను పరిశుద్ధ కలిగి ప్రార్థన చేసుకున్నాడు, ఉప్పులాగా మార్చబడి ప్రార్థన చేసుకున్నాడు. అంటే మొట్టమొదటిది ఏంటంటే ఉప్పులో ఉన్న లక్షణం ఏంటంటే పరిశుద్ధతను మనం చూస్తున్నాం. పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి నేను పరిశుద్ధ కలిగి ఉంటే కనుక దేవుడికి ఇష్టమైన వారు. ఎందుకు పరిశుద్ధ అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు అంటే దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉంటే కనుక ఆయనకు విలువైన వారంగా మనం ఉంటాం. అందుకని మనం చేసే ప్రతి ప్రార్థన ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు, ఘనము పొందుకునే వారుగా దేవుడు చేస్తాడు. రెండవదిగా మనం చూస్తే కనుక రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. అతడు ఆ ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసినాను గనుక ఇక దీని వల్ల మరణము కలగకపోవను, భూమిలో నిస్సారముగా ఉండదు అనెను. ఇక్కడ మనం చూస్తే కనుక 19 వచ్చిన ఏమంటే ఆ పట్టణ వారు ఈ పట్టణము చాటు రమ్యమైనదే కానీ నీళ్లు మంచివి కాదు. నీళ్లు బట్టి ఏమవుతుంది అంట? భూమి నిస్సారముగా ఉందని ఎలీషాతో చెప్పారంట.
ఎలీషాతో చెప్తే ఎలీషా ఏం చేశాడయ్యా, ఓ కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి. ఉప్పు వేసి తీసుకురామంటే ఉప్పు తీసుకొస్తే ఆ నీటి ఓట మీద ఉప్పు జల్లగానే ఏమైందంట, ఆ ఉప్పు వేగానే నీరంతా ఏమైందంట, సారమైన నీరుగా మార్చబడిందంట. అక్కడ అంటున్నాడు, ఆ నీటి మీద వేయగానే ఆ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తాంటే పరిరక్షించే ఉప్పు ఏం చేస్తాంటే ఆ కలంకమంతటను, ఆ కీడంతటను తొలగించే ఆ పరిరక్షిస్తుంది. ఇది ఉప్పు ఏం చేస్తంట, బాగు చేసే ఉప్పు. ఇది ఉప్పే కానీ ఏం చేసిందంట, ఆ చేదైన మరణం అనే అంచుని తొలగించింది. ఇంక చెప్పాలంటే కనుక ఆ నీటిని బట్టి ఆ ప్రాంతం నిస్సారంగా మార్చబడింది. సారమైన ఉప్పు వేసి ఏం చేసిందో తెలుసా, ఆ ప్రాంతానికి సారాన్ని తీసుకొచ్చింది. పాడైపోయిన ఆ పరిస్థితిని రక్షించే ఉప్పుగా మార్చబడింది. ఈరోజు మనం ఎలా ఉండాలి దేవుడు కోరుతుందో తెలుసా, పాడైపోయిన జీవితాన్ని రక్షించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఈరోజు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిరక్షించే వారిగా, సంరక్షించే వారిగా, చెప్పాలంటే సంరక్షించే ఉప్పుగా మార్చబడాలి. ఈరోజు మనం పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన పరిస్థితులు మనం ఏం చేయాలంటే కట్టే వారంగా ఉండాలి తప్ప, బాగు చేసే వారంగా ఉండాలి తప్ప విడదీసే వారంగా మనం ఉండకూడదు. కొంతమంది ఉంటారు ఏం చేస్తారంటే కుటుంబాన్ని చెల్లా చెదరు చేసేవాళ్ళు తప్ప, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేవాళ్ళు తప్ప పరిరక్షించే వాళ్ళు, అరే కుటుంబంగా కట్టబడనరా అని చెప్పేవాడు ఒక్కడో ఉండడు. కుటుంబాన్ని నాశనం చేసి పగలబడి నవ్వేవాళ్ళు తప్ప, కుటుంబం కలిసి వారి కుటుంబం విడిపోతే కూర్చుని భోజనాలు చేసి సంతోషించేవారు తప్ప, కుటుంబం విడిపోతే సంతోషించేవారు ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, నువ్వు కుటుంబాన్ని కట్టేవాడిగా ఉండాలి. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే కుటుంబాన్ని కట్టేవాడిగా ఉండాలి, పరిరక్షించేవారుగా. ఆ సారం లేదు అప్పుడు అంటే ఏ ఒక మాట చెప్పా, ఆ కుటుంబాన్ని కట్టేవాడిగా ఉండాలి. అందుకనే ఎలీషా చేసిన పనిదే, ఈ నీరు పాడైపోయిందయ్యా, పట్టణము రమ్యమైనదే, కానీ నీటి ఓటును బట్టి భూమి పాడైపోతుంది. ఇప్పుడు నీటిని ఏం చేయాలి, ఇగో ఆ నీటిని పరిశుద్ధపరచాలి, పరిరక్షించాలి అని నీటి మీద ఉప్పును జల్లాడు. ఉప్పు జల్లగానే ఆ నీటి మధురంగా, నీరేమైందంట, మధురంగా మార్చబడింది. ఇప్పుడు క్రైస్తవుడుగా ఒక విశ్వాసంగా నీ పనేంటో తెలుసా, నీటిని మధురంగా మార్చాలి. ఎలీషా మధురంగా మార్చినట్టుగానే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఏ కుటుంబం అయితే నిస్సారంగా ఉందో, ఏ కుటుంబం అయితే వేదనతో ఉందో, ఏ కుటుంబం అయితే బాధలతో ఉన్నాయో, ఏ కుటుంబం అయితే సంతోషం లేని కుటుంబంగా ఉన్నాయో, ఆ కుటుంబంలో సంతోషాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట వారికి ఆదరణ కలగజేసేదిగా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆ కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి తప్ప విడదీసేదిగా ఉండకూడదు. రోజు నువ్వు ఇచ్చే ఆలోచన సంరక్షించే ఆలోచనగా ఉండాలి తప్ప దూరము చేసే ఆలోచనగా ఉండకూడదు. అందుకని అన్నాడు, నువ్వు పరిరక్షించే వ్యక్తిగా ఉండాలి రోజు. ఇది 2. మూడవదిగా మనం చూస్తే కనుక ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే కనుక, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం, మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూస్తే కనుక 4వ అధ్యాయం 14వ వచనం ఏం చూపిస్తుంది అని అంటే కనుక, ఇక్కడ మేము రాజు యొక్క ఉపపత్తిన వారము గనుక రాజుకు నష్టము రాకుండా మేము చూడవాలని ఈ ఉత్తరం ఏం చేశారంటే, వీళ్ళు ఉప్పు తిన్నవారు, రాజు యొక్క ఏం చేస్తారంట, ఉప్పు తిన్నవారము అంటే మనం ఇప్పుడు చేస్తే కనుక కొంతమంది అంటారు, అయ్యా మా ఇంటి ఉప్పు తినే ఏం చెప్తాం మనం, మా ఇంటి ఉప్పు తినే మమ్మల్ని నాశనం చేస్తాం, మా ఇంటి ఉప్పు తినే. ఒక ఉదాహరణ చెప్తాను ఉప్పు గురించి. మన లోకంలో కిరాణా కొట్లు ఉన్నాయి అనుకోండి, అన్ని సరుకులు బయట పెడతారు. అన్ని సరుకులు ఏం చేస్తారు, మనం కట్టేసేటప్పుడు షాప్ మూసేసేటప్పుడు ఏం చేస్తారంటే అన్ని షాపులు మూసేసిన తర్వాత సరుకులన్నీ లోపల పెట్టుకుంటారు, కానీ ఉప్పు ఒకటే బయట పెడతారు. మనం చూడండి, మన పాల బస్ స్టాండ్ దగ్గర కిరాణా కొట్లు ఉంటాయి. ఆ కొట్లు ఏం చేస్తారు, కిరాణా కొట్లని మూసేస్తారు, కానీ ఉప్పు బస్తాలు మాత్రం అలాగే ఉంటాయి. నేను ఎప్పుడు ప్రార్థన ఎక్కడి నుంచి ముగించుకుని వెళ్ళేసారు, ఉప్పు బస్తాలు మాత్రం అన్ని సరుకులను లోపల పెట్టుకుని ఉప్పు ఎందుకు పెట్టరు, ఉప్పు దొంగతనం చేయకూడదు. ఎందుకో తెలుసా, నమ్మకత్వాన్ని చూపిస్తుంది. ఉప్పు తిన్నవాడు
ఉప్పు తిన్న ఇంటినే తిన్న ఇంటినే వాసాలు లెక్క ఎడతాడంటారు చూసారు. ఉప్పు తింటే కనుక ఆ ఇంటికి దొంగతనం చేయడాట. ఇంట్లో కనుక ఏం చేస్తే కనుక అంటే ఇంట్లో ఉప్పు ఏం చూపిస్తుందంటే నమ్మకం. అక్కడ వ్యక్తి కూడా చెప్తుంది ఇది, రాజు యొక్క ఉప్పు తిన్నవారము. వాళ్ళు చెప్తున్నమాట ఇది, రాజు యొక్క ఏం తిన్నారంట వాళ్ళు. అంటే ఉప్పు ఏం చూపిస్తుంది, మేము నమ్మకస్తులుగా మేము ఉన్నాము, రాజు యొక్క నమ్మకస్తులుగా ఉన్నాం ఈరోజు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా మనం ఉండాలి ఈరోజు. ఉప్పు నమ్మకత్వాన్ని చూపిస్తుంది. ఉప్పు తిన్నవాడు ఆ దొంగతనానికి ఏ వ్యక్తిని వచ్చాడు అనుకోండి, ఉప్పు తిన్నాడు అనుకోండి, ఇంటికి దొంగతనం చేయకూడదు. ఒకరోజు దొంగతనానికి వెళ్ళాడంట ఒక దొంగ. ఆ ఇంట్లో చాలా తెలివైన వాళ్ళు, ఇంటి కిటికీలు అంటే తెల్లగా మెరుస్తుందని ఆ కప్పులో ఒక గిన్నెలో ఉప్పు వేసి పెట్టారంట. ఈ దొంగకి తీపి అంటే బాగా ఎక్కువ అండి, ఇష్టం అంట. ఏం ఇష్టం దొంగకి? తీపి అంటే ఇష్టం. స్వీట్లు అన్న తీపి అన్న బాగా ఇష్టం అంట. వీడు తెల్లగా కనపడేసి పంచదారేమో అనుకుని ఆ గిన్నె తీసుకుని నోట్లు వేసుకున్నాడంట. వేసుకునేసరికి ఏమైంది? ఉప్పు. ఇప్పుడు ఈ ఇంటి ఉప్పు తిన్నాడు కాబట్టి ఏం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసిన మూట అంతా ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడు. అంటే ఉప్పులో ఏముందంటే తెలుసా? నమ్మకత్వం. మనం ఏ ఇంటి ఉప్పు తింటున్నామో ఆ ఇంటికి నమ్మకస్తులుగా మనం ఉండాలి రోజు. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంటే, లోకం ఎలా చెప్తుంటే ఒక క్రైస్తవుడు దానికన్నా ఎక్కువ నమ్మకస్తులుగా మనం ఉండాలి రోజు. కొంతమంది ఉంటారు, మనమే తీసుకుని మన మీద ఎదురు తిరుగుతూ ఉంటారు. మనయే తీసుకుని పాపం కష్టాల్లో ఉన్నారనో బాధలో ఉన్నారనో పాపం మేలు జరిగిద్దని మనం ఏం చేస్తాం? మనం ఏదో వారి మీద జాలిపడి మనం కొన్ని సంవత్సరాలు వారికి అనుభవించమని మనం ₹1 తీసుకోకుండా ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు తెలుసా? వారే మనకి ఎదురు తిరుగుతారు. ఇలా ఎలాంటి వాళ్ళు తెలుసా? మన ఇంటిని ఉప్పు తిని మన భూమి తీసుకుని మనం దున్ని మన మీద ఎదురు తిరుగుతారు. అంటే వీళ్ళు లేదు తెలుసా? వీరు నిస్సారం ఉప్పే కానీ వారు సారం లేని ఉప్పు. మనుషులే కానీ మంచితనం లేనివారు. మనుషులే కానీ వీళ్ళు మంచి అనేదే లేదు. అన్యాయంగా చేసేవాళ్ళు వీళ్ళు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉప్పు అనగా నమ్మకస్తులుగా మనం ఉండాలి రోజు. ఎలా ఉండాలి? మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. మన మాట అందుకని యేసుప్రభువు చెప్పారు, మన మాట అవునంటే అవును, కాదంటే. ఇప్పుడు ఈ పూట ఒక మాట చెప్పి రేపొద్దున ఇంకో మాట చెప్పి మళ్ళీ ఒక సాయంత్రం మాట మార్చేసరికి ఇలాగ మాటలు మార్చే ఆ ఓసురుబల్లిగా మనం ఉండకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకస్తుడుగా మనం ఉండాలి. ఇది 3వది. 4వదిగా మనం చూస్తే కనుక హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. నీకు ఉప్పు రాకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఇప్పుడు ఏం చేస్తారంటే పుట్టిన బిడ్డ ఏం చేయాలంటే 16వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తుందంటే, ఇక్కడ నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నేలతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయి. అంటే ఉప్పు ఏం చేస్తారంట? ఇప్పుడు ఉప్పు రాసేటప్పుడు ఏంటంటే అక్కడ ఏమైనా మలినం ఏమైనా ఉంటే కనుక ఉప్పు రాస్తారంట. ఉప్పు రాయిస్తే ఏమైందంట? అదంతా శుభ్రమైంది. అంటే ఉప్పు ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఏం చేస్తంట? ఆరోగ్యాన్ని చూపిస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? ఆరోగ్యం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తికి రోగి దగ్గరికి వెళ్ళి డాక్టర్లు ఏం చెప్తారంటే ఒక మాట చెప్తాను. అరే ఒక వారం డాక్టర్లు మనకు చెప్పే మాట ఏంటంటే, ఆ రోగి అయ్యా 4 రోజుల్లో చనిపోతాడు, లేకపోతే 4 రోజుల్లో చనిపోతాడు అని డాక్టర్ గారు చెప్పారు అనుకోండి. ఆ మాట రోగి విన్నాడు అనుకోండి, మనం ఏం చెప్పాలి? ఏం కాదని చెప్పరే, ఇంక 4 రోజుల్లో చచ్చిపోతావు, నువ్వు చస్తావురా అని పద్దాకు మనం చెప్పావు అనుకోండి, వాడు 4 రోజులు చావాల్సిన వాడు మనం చెప్పే మాటలకి ఏం చేస్తాడు? ఈ రోజే చస్తాడు. ఇంకా 2 రోజులు కూడా అక్కడ మర్యాదపడి ఈ పూటే చచ్చిపోతాడు. అంటే మన మాట ఎలా ఉండాలంటే అనారోగ్యంతో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే మాట ఎలా ఉండాలో తెలుసా? ఆరోగ్యాన్ని తీసుకో. ఏం లేదు, మేమందరం ఉన్నాం,
అని ఒక భరోసా ఇచ్చాను. వాడు చచ్చిపోయినా మనం చెప్పే మాటకి ఆయుష్ పెరిగిద్దంట. ఏం పెరిగిద్ది? ఆయుష్ పెరిగింది. మనం మాట్లాడే ప్రతి మాట, వీడు చస్తాడు, నువ్వు చస్తావురా, నువ్వు రోగంతో నువ్వు చస్తావు, అదో నీ పని అయిపోయింది అని ఆ మాటలకి విని ఏమవుతాడంటే మనిషి చనిపోతాడు. నువ్వు చావు అని ఒక భరోసా మనం ఇస్తే ఆ మనిషికి ఆయువు పట్టుగా మార్చాలి. మన మాట ఎలా ఉండాలి తెలుసా? ఆరోగ్యాన్ని కలగజేసేదిగా మనం ఉండాలి. ఉప్పు ఎలా ఉందంట? ఆరోగ్యాన్ని కలగజేసేదంట. ఉప్పు ఏం చేసింది? ఆరోగ్యాన్ని కలగజేసే. మన మాటలు ఒక ఆదరణ లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఆదరణ కలగజేసే ఉప్పుగా మనం ఉండాలి. ఈరోజు ఆదరణ కలగజేసే ఉప్పుగా మనం ఉంటే ఖచ్చితంగా ఉప్పు, ఇంకా చెప్పండి, ఉప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా చేపలను కనుక మనం ఎండి చేపలు మనం చూస్తాం. ఎండి చేపలు ఏం చేస్తారు? మొత్తం చేపలంతా క్లీన్ చేసి ఎండలో పెడితే ఉప్పు ఏమైంది? ఎండలో పెడితే ఉప్పు రాయకుండా ఎండలో పెట్టాం అనుకోండి, దాన్ని ఏమంటారు? పనిచేసిద్దా? పురుగులు పట్టో ఏదో ఒకటి అయిపోతుంది. కానీ ఏం చేస్తారంటే దాన్ని శుభ్రం చేసి ఉప్పు రాసి ఎండలో పెడతారు. అప్పుడేమైంది? ఎండిపోయిన పురుగు పట్టదు, దానికి ఏ మనలో వండదు, చక్కగా అదేమైందంటే డ్రై అయిపోయి మనకి తర్వాత ఎన్ని నెలలకైనా తను వండుకోవచ్చు, వాడుకోవచ్చు. ఉప్పు లేకపోతే కనుక అది ఆహారానికి కూడా పనిచేయదు. ఉప్పు ఏం చేయాలో తెలుసా? ఉప్పు మనం రాస్తే ఆ ఎండిపోయిన దానికి, ఇలా చేపకి ఎండ పెడితే కనుక ఎలా ఉపయోగపడుతుందో, ఆహారానికి ఉపయోగపడుతుందో, అదే రీతిగా ఏదో చెప్పండి, మనం తినే ఆహారాలు ఏదైనా సరే ఉప్పు పసుపు రాసి మాంసానికి దేనికైనా కావచ్చు, దానికి ఉప్పు పసుపు రాసి ఏం చేస్తాడు? ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుంటారు కొన్ని రోజులు ఉండటానికి. అంటే చాలా విలువైనది, రుచికరంగా మార్చబడేది. అంటే ఆరోగ్యం అది చెప్పాలంటే. ఇంకా మనం చివరిగా మనం చూస్తే కనుక 5వది మనం చూస్తే కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి రాగు ప్రత్యుత్తరం ఇవ్వలను, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎల్లప్పుడు ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడు రుచికరంగా మన ఎల్లప్పుడు ఎలా ఉండంట? ఉప్పు వేసిన రుచి కలిదిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలి మన సంభాషణ? రుచికరంగా, ఎల్లప్పుడు ఉప్పు వేసి రుచికరంగా ఉండాలి. ఈరోజు మన సంభాషణ ఎలా ఉంటుంది? మనం మాట్లాడే మాట ఎలా ఉంటున్నాయి? అది అరుపులు, కేకలు. మన ఇంట్లో అరుపులు కూడా పక్కన ఇంట్లో కూడా వినపడతాయి. మన ఇంట్లో కొంతమంది ఇల్లు ఉంటాయి, మనం మంచోళ్ళం, మనం అరిసిన అరుపులు పక్కింట్లో కూడా వినపడే, అబ్బాయి ఇద్దరు కొట్టుకుంటున్నారు, మన గురించి ఏం చేస్తారు? ఈ కిటికీలో నుంచి వింటూ ఉంటారు, వీళ్ళింట్లో గొడవ జరుగుతుందా? మనమే మన ఇంట్లో గురించి మనం ఏం చేసుకున్నాం? మన సంభాషణ మనమే బయట పెట్టుకున్నాం మన కుటుంబం గురించి. వీళ్ళు వచ్చారా, గొడవ మొదలైంది అంటే మనం రావటమే అర్థమైపోద్ది. ఏమీని వీళ్ళు గొడవ పడతానికి వచ్చారా, వీళ్ళు మాట్లాడుకోరు, అరుచుకుంటారా అనుకుంటా. మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే మన మాటలో ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా మనం మార్చబడాలి. ఇప్పుడు మనం ఉప్పు ఎలా ఉండాలంటే రుచికరంగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడిన ప్రతి మాట రుచికరమైన మాటగా ఉండాలి. ఈరోజు రుచి పచ్చి లేనిగా ఉండకూడదు. మన మాట ఎలా ఉండాలి? రుచికరంగానే ఉంటేనే. ఇంత అక్క సాక్ష్యం చెప్పింది, జడ్జి గారు ఎవరో అంటే మన మాటలు రుచికరంగా ఉంటేనే, మన మాటలు ఆ వ్యక్తికి నచ్చితేనే మన పక్షంగా ఉంటుంది తప్ప మన మాటలు నువ్వు ఎన్ని తీపి కవులు చెప్పినా ఎవరికి రుచికరంగా ఉండవు. అంటే మనం రుచికరంగా మనం మాట్లాడే ప్రతి సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా మార్చబడాలి. ఈరోజు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, పరిశుద్ధమైన ఉప్పుగా మార్చబడాలి. 2, పరిరక్షించే ఉప్పుగా ఉండాలి. 3, నమ్మకత్వం కలిగిన ఉప్పుగా ఉండాలి. 4, ఆరోగ్యము కలిగిన ఉప్పుగా ఉండాలి. 5, రుచి కలిగిన ఉప్పుగా మనం ఉండాలి. ఇలా కలిగి మనం ఉంటే గనక మన జీవితాలు దేవుని దృష్టికి విలువైనది గాను, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగాను, అదే రీతిగా ప్రాముఖ్యత కలిగిన వారిగా మనం ఈ లోకంలో మనం ఉంటాం. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ప్రాముఖ్యత కావాలంటే, నాకు అధికారం కావాలంటే మనం లాక్కోక్కర్లేదు. దేవుడు నీ సంభాషణ, లేకపోతే నీ ప్రవర్తన, నీ పరిశుద్ధతను, నీ నమ్మకత్వాన్ని చూసి నీకు అధికారం ఇస్తారు. ఈరోజు నమ్మకమైన వారికి మెండైన దీవులంట, నమ్మకం లేని వాడికి కొంతమంది ఏమి లేకుండా అధికారమైన కుర్చీలు లాక్కుంటారు. కుర్చీలు లాక్కుని కూర్చున్నంత మాత్రాన ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉండదు. ఏదో ఒక రోజున కుర్చీ దిగాల్సిందే.
అదే నీ నమ్మకత్వాన్ని చూస్తూ నీ యథార్థతను చూస్తూ ఈ కుర్చీ కనుక నీకు ఇస్తే కనుక ఎవరు లాక్కోలేరు. ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎవరి వల్ల కారణం తెలుసా? నీ నమ్మకత్వమే నిన్ను కాపాడుతుంది. నీ యథార్థత నిన్ను నడిపించింది. ఏమి చేయక్కర్లేదు నమ్మకత్వం కలిగి ఉంటే కనుక. అక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే ఆ ఎజ్రా గ్రంథంలో చదువుకున్న మాటది, అయ్యా మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. ఎంత ఖండితంగా చెప్తున్నారు. రాజు యొక్క ఉప్పు తిన్నావు, రాజుకి మీద ద్రోహం చేయవు అంటే ఇప్పుడు మన ఉప్పు తిన్న వాళ్ళే, మన ఇంటి ఉప్పు తినే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. తిన్న ఇంటి వాసాలే లెక్క పెడతారు. తిన్న ఇంటి వాళ్ళని బయటికి నెడుతూ ఉంటారు. తిన్న వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. అబ్బాయి నాకు తెలియదు, అబ్బాయి నేను అసలు కూరే తినలేదు, అసలు వాసన చూడలేదు, అది అసలు ఎలాగా ఉందో నాకు తెలియదు, అసలు ఉప్పు ముక్క పట్టలేదు. ముక్క తింటాడు, ఉప్పుకు ముక్క పట్టలేదు, ముక్క పట్టిందని కూడా చెప్పరు. ఇంకా వాళ్ళు చెప్పే మాట అర్థమైపోద్ది. ఏమని? ఉప్పుకి ఏం ఉదాహరణ చెప్తాను, ఎలా దొరుకుతారు. అబ్బాయి నేను తినలేదు, అసలు ముక్కకి ఉప్పు పట్టలేదు అనే మాట కూడా నాకు తెలియదు అంటారు. అంటే ఇప్పుడు ఏం తెలిసింది? వాడితే మొక్క తిన్నాను అర్థం. అబ్బాయి ఉప్పుకు ముక్క పట్టలేదనే సందర్భం నాకు తెలియదు అన్నాడంటే వాడు కూరలో ముక్కని నోట్లో వేసుకున్నాను అర్థం. అబ్బాయి నాకు ఉప్పు తెలియదు. కొంతమంది ఉంటారు అలాంటి మంచోళ్ళు. కానీ మనమైతే ఎలా ఉండాలంటే నమ్మకత్వం కలిగిన వారంగా మనం మార్చగలగాలి. రోజు నమ్మకత్వం కలిగి ఉంటే కనుక మనల్ని ప్రతి దాని విషయంలో దేవుడు నమ్మకమైన కార్యాలు మన ఎడలో దేవుడు చేస్తాడు. ఈరోజు ఎవరు మనకు మన నమ్మకత్వం వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని మనుషుల కొరకు పాకులాగడక్కలేదు. దేవుని దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్మకమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. దేనికి ఆధారపడక్కలేదు. నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకత్వము నీలో, యథార్థత, నిజాయితీ నీలో ఉండాలి. ఈరోజు మనం ఏముండాలి? ఈరోజు నిజాయితీ మనలో ఉంటే కనుక లోకానికి మనం ఒప్పుగా ఉంటాము. అనేక ప్రజల్లో దేవుడు మొట్టమొదటి దేవుని దృష్టికి విలువైన వారు గాను, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారు గాను, అదే రీతిగా దేవుడు మన ఉంటే కనుక ప్రాముఖ్యత కలిగిన వారుగా, దేవునికి ప్రాముఖ్యత కలిగిన వారుగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 120 మంది ప్రధానులు ఉన్నారంట. 120 మంది ప్రధానులు 3 ప్రధానులు ఉంటే కనుక ఆ 3 ప్రధానులు ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక వ్యక్తి అంట. ఎవరు? దానియేలు గ్రంథం చూస్తే 120 మంది ఉన్నారు ప్రధానమంత్రులు. 120 మంది ప్రధానులు 3 ప్రధానులు అంటాం ప్రాముఖ్యమైన వారు. ఆ ప్రాముఖ్యమైన 3 ప్రధానులు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. కారణం తెలుసా? దానియేలు నమ్మకత్వం కలిగిన వాడు. దానియేలు యథార్థత కలిగిన వాడు. ఎంతమంది ఉన్నా ఆ ఒక్క వ్యక్తి మీద దృష్టి పడింది. కారణం తెలుసా? ఆ ఒక్క వ్యక్తి నమ్మకస్తుడు. ఆ ఒక్క వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీవు నమ్మకస్తురాలుగా. ఎంతమంది ఉండవచ్చు మన చుట్టూ, మన లోకంలో, కానీ నీవు నమ్మకస్తురాలుగా ఉంటే కనుక నీవును దేవుడు ఘనమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఉప్పులో ఉన్న లక్షణాలు ఈరోజు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ కలిగిన ఉప్పుగాను, పరిరక్షించే ఉప్పుగాను, నమ్మకత్వం ఉప్పుగాను, ఆరోగ్యకరమైన ఉప్పుగాను, రుచికరమైన ఉప్పుగాను మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో, ఈరోజు మనం ఈ ఫిబ్రవరి నెలలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకుని, అయ్యా నేను ఉంటానయ్యా, అయ్యా నీ దృష్టికి విలువైన వాడిగాను, నీ దృష్టికి నీ నమ్మకస్తుడిగాను, అయ్యా నీ దృష్టికి నీ ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగాను, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగాను, లోకానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా నేను ఉంటానయ్యా అని అనుకోవాలనుకుంటే కనుక నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో నమ్మకత్వం ఉండాలి, నీలో పరిరక్షించే వ్యక్తిగా ఉండాలి, నీలో ఒక రుచికరమైన వ్యక్తిగా నీవు ఇంకెలా ఉండాలో తెలుసా? ఇగో దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగాను ఉండాలంటే కనుక పరిరక్షించే వ్యక్తిగాను, పరిశుద్ధ కలిగిన వ్యక్తిగాను, ఆరోగ్యకరమైన వ్యక్తిగాను, రుచికరమైన వ్యక్తిగాను ఉండాలి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు ఉదయకాల సమయంలో ఈ ఆదివారం ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడిన విషయం ఇదే. నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? పరిశుద్ధ కలిగి ఉన్నావా? ఎలా ఉన్నావో? రుచికరమైన వారిగా, ఆరోగ్యకరమైన వారిగా నీవు ఉన్నావో లేదో ఒకసారి నేను పరిశీలించుకో. నీవు ఉంటే కనుక దేవుని దృష్టికి నువ్వు విలువైన వాడిగా, విలువైన దానిగా ఉంటే ఆయన ఆస్వాదిస్తాడు. ఓ ఘనమైన స్థితిని దేవుడికి అనుగ్రహిస్తాడు. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎవరికూ లేని ఘనత దేవుడికి అనుగ్రహిస్తాడు.
దానియేలు దేవుడు నిలబెట్టాడు. తన నమ్మకత్వాన్ని బట్టి తన పరిశుద్ధులను కాపాడుకున్నాడు. దానియేలు నిజమే తిని విషయంలో కూడా తన పరిశుద్ధులను పోగొట్టుకోకూడదని పరిశుద్ధులను కాపాడుకున్నాడు. ఈరోజు నిజమే తన పరిశుద్ధ కాపాడుకున్నట్టుగానే ప్రాముఖ్యమైన వ్యక్తిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మార్చబడ్డాడు దానియేలు. ఈరోజు నీవు కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయ్యా నేను ఉంటానయ్యా, ఆ సారవంతమైన ఉప్పుగా నేను ఉంటానయ్యా, సారం లేని ఉప్పుగా కాదు, సారము కలిగిన ఉప్పుగా నేను ఉంటాను. ఆ రీతిగా నేను నిలబడతానయ్యా అని మంచి తీర్మానం తీసుకోండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు, మీ కుటుంబాన్ని, జీవితాన్ని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. అన్ని రోజులు వంటి రోజుగా దేవుడు నేను ఉంచడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నేను నిలబెడతాడు. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన కొడుకులో మీరు మాతో ఉండి మిమ్మల్ని నడిపించారు. అందరూ మనకి స్తోత్రాలు. నీ ప్రియులైన నీ బిడ్డలకు దీవించండి, మీరు ఆస్వాదించండి. ఉప్పులో ఉన్న లక్షణాలు ఏంటో మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ మాటని మీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి. మీరు కృప చూపించండి, మీరు బలపరచండి. నమ్మకస్తులుగాను, పరిశుద్ధులుగాను, సారం కలిగిన వారుగాను, అయా నీలో నిలిచి ఉండే కృపను రుచికరమైన వ్యక్తులుగాను, ఆరోగ్యకరమైన వ్యక్తులుగాను మీ బిడ్డలు నిలబెట్టండి. ఈ సన్నిధి మీకు తోడుగుంచి నడిపించి పరిరక్షించేవారుగా ఈ బిడ్డలు నిలబెట్టండి. మీరు బలపరచండి. అంచులంచులుగా ఈ బిడ్డలు మీరు ఆస్వాదించి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం.